ఏఆర్ రెహమాన్. అసలు నేను ఫస్ట్ ఏఆర్ రెహమాన్ పక్కకు పెడితే అసలు మీరు కులాలను, మతాలను నమ్ముతారా? అసలు వాటి ఫార్మాలిటీస్ కానివి అవన్నీ నమ్ముతారా? నేను నమ్మను. హ్మ్. నేను నమ్మను. కానీ వాళ్ళ ప్రపంచం అంతా నమ్ముతుంది. నేను నమ్మలేదంటే ఎట్లా సరిపోద్ది? హ్మ్. అసలు నేనెవరనండి? నేనెంత ఈ మహావిశ్వంలో, హ్మ్. ఈ పెద్ద భారతదేశంలో 140 కోట్ల జనాల్లో కృష్ణకుమార్ ఎవరు? హ్మ్. నేను ఒక చిన్న ప్రాణిని. నేను నమ్మానా నమ్మలేదా అనేది కాదు. మనుషులందరూ నమ్ముతున్నారు. ఓకే. కులాలు మతాలు నమ్ముతున్నారు. నమ్మని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ మెజారిటీ పీపుల్ నమ్ముతున్నారు కాబట్టి చాలా చాలా కులాల ప్రాతిపదికన, మతాల ప్రాతిపదికన వ్యవహారాలు జరుగుతున్నాయి. ఆ మెజారిటీ పీపుల్ లోనే వన్ ఆఫ్ ది క్యాండిడేట్ అంటే గ్లోబల్ సింగర్ ఐకాన్ ఏఆర్ రెహమాన్ గారు, పెద్ద మ్యూజిషియన్. ఆయన కులాలతో మతాలతో అసలు అలాంటి మాటలు మాట్లాడడం చాలా వరకు ఎవరు అనుకోలేరు. మతాల వల్ల ఈరోజు నాకు అవకాశాలు రావట్లేదు తెలుగులో అని చెప్పేసి ఆయన సంచలనంగా మాట్లాడడం జరిగింది. అసలు ఏమనలేదండి. అసలు ఆయన అనిన మాట ఏంటంటే, ఒక 7-8 సంవత్సరాల నుంచి పవర్ షిఫ్ట్ జరిగింది బాలీవుడ్లో, అందువల్ల అప్పటి నుంచి నాకు అవకాశాలు రావట్లేదు అని చెప్పి ఆయన చెప్పారు. ఓకే. అది ఆయన సొంత అనుభవం అండి. ఇప్పుడు నిన్న మొన్న చిరంజీవి గారు ఒక అనుభవం చెప్పారు. ప్రతి హీరోకి సినిమా ఇండస్ట్రీలో 24 క్రాఫ్ట్స్లో ప్రతి ఒక్కరికి కొన్ని అనుభవాలు ఉంటాయి. చేదు అనుభవాలు ఉంటాయి, తీపి గుర్తులు ఉంటాయి. స్టార్టింగ్లో వాళ్ళకి చేదు అనుభవాలు ఉంటాయి. తర్వాత వాళ్ళకి చాలా మంచి అవకాశాలు వచ్చిన తర్వాత, వాళ్ళు గొప్పగా అయిన తర్వాత వాళ్ళకి ప్రతిదీ అద్భుతంగానే అనిపిస్తుంది. అన్న నడిచొస్తే మాస్ అన్నట్టు ఉంటుంది. కానీ ఈ నడిచొస్తే మాస్ అన్నది ప్రారంభ దినాల్లో కూడా ఉంటుందా? అది ఉండదు. ఈ నడిచొస్తే మాస్ అనే అనిపించుకోవటానికి ప్రారంభ దినాల్లో ఎన్ని కష్టాలు పడ్డారో వాళ్ళు. తినక మరి మోహన్ బాబు గారు లాంటి వాళ్ళు, రవితేజ లాంటి వాళ్ళు చాలామంది చాలా కష్టపడ్డారు. తిని వాళ్ళ దాకా ఎందుకండి? అది ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కూడా చాలా కష్టపడ్డారు. చిరంజీవి గారు కూడా కష్టపడ్డారు. అయితే చిరంజీవి గారు చెప్తున్నారు ఒక అనుభవం. ఆయన బాగా వచ్చిన సినిమా న్యాయం కావాలి సినిమా. అయితే డైరెక్టరు అరిశాడంట, ఏం సూపర్ స్టార్లా అనుకుంటున్నారా? కూర్చుంటే పిలిచినప్పుడు రావాలని తెలియదా అని అలా. అయితే ఆయన ఏమంటాడంటే, ఇంటికి వచ్చిన తర్వాత అన్నం తినాలనిపించలేదు, నాకు బాధపడతా కూర్చున్నాను. కానీ తర్వాత కాసేపటికి ఆయనే ఫోన్ చేశారు నాకు, లేదయ్యా వేరే వాళ్ళ వల్ల నిన్న అలా అరవాల్సి వచ్చింది. ఇంకో క్యారెక్టర్ ఎవరో సరిగ్గా చెయ్యకపోతే, పెద్ద క్యారెక్టర్ ఆవిడ ఏదో డైలాగులు మర్చిపోతుంటే ఆ చికాకులు అన్నాను, ఏమనుకోబాకు అన్నట్ట. అప్పుడు ఈయనకి కొంచెం ఊరట లభించి అప్పుడు ఆయన ఆలోచిస్తే, నువ్వేనా సూపర్ స్టార్ని అనుకున్నావా అని ఆ మాట గుర్తొచ్చింది. ఆయన ఏంటి ఇదంతా మర్చిపోయి నేను సూపర్ స్టార్ని అవ్వాలి అని చెప్పి అనుకున్నారు. ఇప్పుడు ఆయన చెప్పారు, మనం నమ్మాం ఈ మొత్తం ఘటనే. మీరు చూడలా, నేను చూడలా. అలాగే ఏఆర్ రెహమాన్ గారికి ఏ అనుభవాలు ఉండి ఆయన అలా మాట్లాడారు మనకేం తెలుసు? ఉండొచ్చు. ఎందుకంటే ఒక మనిషికి ఒక అవకాశం ఇచ్చేప్పుడు అతని కులము, అతని మతము, అతని పార్టీ అవన్నీ కూడా పరిగణలోకి తీసుకునే జరుగుతున్నాయి ఈరోజు. ఎవరికి ఇష్టం ఉన్నా ఎవరికి ఇష్టం లేకపోయినా, ఎవరు అవునన్నా కాదన్నా కులానికి ఈ దేశంలో ప్రాధాన్యత ఉంది. ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా అలానే జరుగుతుంది. ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా ఉంది, నిర్మోహాటంగా చెప్పుకోవచ్చు. బాలీవుడ్లో ఉంది, టాలీవుడ్లో ఉంది, మాలీవుడ్లో ఉంది, కోలీవుడ్లో ఉంది, అన్ని చోట్ల ఉంది. ఉంటుంది అది అంతే. ఎందుకంటే నేను ఒక మనిషిని అని చెప్పుకోవటం కంటే కూడా, నేను ఒక కులం వాడిని, నేను ఒక మతానికి చెందినవాడిని, ఒక కులానికి చెందినవాడిని అని చెప్పుకోవటానికే ఇష్టపడతారు మనుషులు. ఇది ప్రభుత్వాలు కూడా ఆ మధ్యకాలంలో కాస్త తగ్గింది కులం ప్రభావం. మళ్ళీ ఈ మధ్యకాలంలో ఈ ప్రాంతీయ పార్టీలు వచ్చిన తర్వాత, అలాగే రాజకీయ పార్టీ నాయకులు కులాలను రెచ్చగొడుతున్నారు. కులాల మధ్యలో విద్వేషాలు పెట్టి, మతాల మధ్యలో ద్వేషాలను రేపి, వాళ్ళ మనుగడ కోసం ఈ కులాన్ని మతాన్ని ఎక్కువ తీసుకొస్తున్నారు.
అసలు చాలా రోజుల వరకు ఇన్ని కులాలు ఉంటాయని కూడా తెలియదు నాలాంటి వాళ్ళకి. ఇప్పుడు చూడండి, కుర్మ సంక్షేమ భవన్, యాదవ సంక్షేమ భవనం, బ్రాహ్మణ సంక్షేమ భవనం, కమ్మ సంక్షేమ భవనం, కమ్మ కార్పొరేషను, రెడ్డి కార్పొరేషను. అసలు ఇన్ని కులాల గురించి రోజు పేపర్ తెలిస్తే కులము 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 వినాల్సిన అవసరం కర్మేం పట్టిందండి మనకి, కులం వద్దు అనుకున్నప్పుడు. కానీ అనివార్యంగా తీసుకొస్తున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అలా చాలాసార్లు కాపు కులానికి నేను ప్రతినిధిని, నీ కాపులు ఒక్కళ్ళే ఓటేస్తే నువ్వు గెలుస్తావు, అందరూ ఓటేస్తే మటుకు అయినా నువ్వు గెలవలేవుగా. కాపులు ఉన్న పర్సంటేజ్ ఎంత? ఆ లెక్కన కులం ప్రాతిపదిక మీద ఎన్నికలు జరగాలి అంటే ఎవరి కులం వాళ్ళకి వాళ్ళు ఓట్లు వేసుకుంటే ఎవరికి మెజారిటీ వస్తుంది? స్పష్టమైన మెజారిటీ. బీసీ కులాలన్నీ కలగలిస్తే, బీసీలు అందరూ కలిసి ఒక కులం అని చెప్పుకుంటే, ఒక ఐక్యవేదికలాగా పెట్టుకుంటే వాళ్ళకు వస్తాయి ఓట్లు. ఈ దేశం మొత్తం మీద బీసీలు ఎక్కువ ఉన్నారు, రైట్? ఎస్సీల కన్నా ఎస్టీల కన్నా బీసీలు అన్ని కులాలు కలిపి బీసీలు ఉన్నారు. మరి ఇది సాధ్యం అవుతుందా? ఇప్పుడు బ్రాహ్మణ, వైశ్య, కమ్మ, రెడ్డి, నార్త్కి వెళ్తే కొన్ని పై కులాలు, కొన్ని పెద్ద కులాలు ఉన్నాయి. పెద్ద కులాలుగా చెప్పుకునేవి అంటే నేను చెప్పానని కాదు, చెప్పుకోని. వీళ్ళ పర్సంటేజ్ ఎంత అసలు జనాభాలో? తక్కువ. కాకపోతే వీళ్ళకి మొదటి నుంచి అధికారం వీళ్ళ చేతిలో ఉంది, కింద వాళ్ళకి అధికారం వెళ్ళలేదు కాబట్టి పై వాళ్ళు మాదే గొప్ప అనుకుంటున్నారు, రైట్? అందుకని ఈ ఈ ఈ ఈ కులం ప్రాతిపదిక మీద, మతం ప్రాతిపదిక మీద ఈ దేశంలో నడుస్తున్నాయి. ఏఆర్ రెహమాన్కి కూడా ఆ అనుభవాలు ఏవో ఉన్నాయి. అందుకని ఇవాళ ఇమ్మీడియట్గా ఇన్నాళ్ళు లేనిది రెహమాన్ ఈ మాట అన్నాడు కాబట్టి రెహమాన్కి కూడా మతతత్వం ఉంది, కులతత్వం ఉంది అని చెప్పాలని కంగరానంత బయటకు వచ్చింది. నేనేదో పాట పాడమంటే పాడలేదు, పలానా డ్రెస్ డిజైనరు నాకు రామ మందిరం దగ్గరికి వెళ్ళటానికి చీరకి డిజైన్ చేసి పెట్టమంటే డిజైన్ చేసి పెట్టలేదు అని కంగరానంత మాట్లాడుతుంది. అసలు నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళేదానికి నువ్వేమన్నా అక్కడ అదేమన్నా పెళ్లి ఫంక్షనా లేకపోతే ఇంకో సినిమా ఫంక్షనా? నీ చీర డిజైనర్ శారీ వేసుకొని వెళ్ళాల్సిన అవసరం ఏంటి? నువ్వు వెళ్ళింది దేవుడి దగ్గరికి. ఏ షాప్కో వెళ్ళి ఓ చీర కొనుక్కొచ్చుకుని కట్టుకుంటే ఏమవుతుంది? నీకు డ్రెస్ డిజైనర్ చేసే చీర నీకు ఎందుకు కావాల్సి వచ్చింది? ఇప్పుడు వచ్చి చెప్తుంది ఆ అమ్మాయి మసాబా, నేను అడిగితే నాకు డ్రెస్ డిజైన్ చేయలేదు, చీర డిజైన్ చేయలేదు, నేను కారులో కూర్చుని ఎక్కి 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 ఏడ్చానని చెబుతుంది. ఇది ఏడిపించే రకంగానే ఏడ్చే రకంగా ఇది ఆ దేశం మొత్తం అందరికీ. అంటే నేనేమంటున్నానంటే మాటకి మాట మాట్లాడటం అలవాటైపోయింది. ఏమో నిజంగానే ఆయన ఏమైనా ఒక వివక్షను ఎదుర్కొన్నాడేమో. వివక్షలు అన్ని కనిపించే రూపాల్లోనే ఉండవు, కనిపించని రూపాల్లో కూడా వివక్షలు ఉంటాయి. ఊరుకోవచ్చు కదా. వీళ్ళందరూ ఎవరి తోచినట్టు వాళ్ళ మీద పడేసరికి ఏమి లేదులే బాబు అని దండం పెట్టేశారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.